హాయ్ బ్రో, మీ పేరు? అభిరామ్ అండి. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతారు అనుకుంటున్నారు? జగన్ వస్తారు అనుకుంటున్నాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వస్తారనుకుంటున్నారు? సో ఆయన ఆల్రెడీ చేశాడు, చాలా స్కీమ్లు మంచిగా చేశాడు. నెక్స్ట్ గానే వస్తాడు. ఇంకో ఛాన్స్ ఇస్తే బెటర్ అన్న ఒపీనియన్. నెక్స్ట్ టైం మేబీ ఇదొకసారి ఇస్తే 5 years ఇస్తే ఇంకెలా చేస్తాడో చెప్పలేము. చాలామంది ఏమంటున్నారంటే యువత కానీ పబ్లిక్ కానీ ఏపీలో ఈసారి జగన్ వస్తే మేము స్టేట్ వదిలి పారిపోవాల్సి వస్తుంది, ఇంకో బీహార్ అవుతుంది స్టేట్ అంటున్నారు. అట్లా అందరూ అంటున్నారు, అది అట్లా ట్రోల్ చేస్తారు. కానీ ఒకసారి ఇప్పుడు ఆల్రెడీ చాలా స్కీములు చేశారు. అంటే ఏం స్కీములు చేశారంటారు? అమ్మఒడి అని ఇంకా కొన్ని అవి ఉన్నాయి, కొన్ని అవి ఉంటాయి కదా ప్రాజెక్ట్స్, అవి వేరే స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ అవి చేశారు. సో నెక్స్ట్ ఇంకా వేరే చేస్తారని నా ఒపీనియన్. డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరగట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర రాజధాని అవి ఇవి ఇంకేం ఎగ్జాక్ట్గా రాజధాని అంటే ఏం చెప్పలేకపోతున్నారు. సో ఆ విషయంలో కొంచెం టెక్నికల్ పరంగా అతను హ్యాండిల్ చేయబోతున్నాడు. వేరే చిన్న చిన్న స్కీముల పరంగా మంచిగా చేస్తున్నా, కానీ టెక్నికల్ పరంగా అంత నాలెడ్జ్ అతను లేదని నా ఒపీనియన్. చంద్రబాబు టెక్నికల్ పరంగా ఐటీ అలాంటివి చాలా చేస్తాడు. సో ఆ విషయంలో అగ్రి చేస్తాను చంద్రబాబు నాయుడుకి. అతను ఏంటంటే సీనియర్ మోస్ట్ సీఎం కదా. సో కానీ చంద్రబాబు కన్నా ఇంతకుముందు చేసిన దాంట్లో చాలా వరకు కొన్ని చేశాడు, కొన్ని నెగ్లెక్ట్ చేశాడు. ఇతను కానీ ఒక ఛాన్స్ ఇస్తే బెటర్ అని. ఇదొక ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ టైం ఇంకా వాళ్ళే ఛాన్స్ తీసుకుంటారు. ఎవరెవరు ఇస్తారు అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అక్కడ సైడ్ ఏపీ వాళ్ళకి ప్రజలే డిసైడ్ చేస్తారండి. ఇప్పుడు చంద్రబాబు వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఊరికే పథకాలు ఉచితంగా ఇస్తున్నారు, కానీ సోర్స్ ఎలా, ఇన్కమ్ సోర్స్ ఎలా అన్న? డెవలప్మెంట్ అవుతేనే కదా సోర్స్ వచ్చేది. అవుతుందిలే, కానీ ఇంకొక ఛాన్స్ ఇస్తే బెటర్ అని. ఒక ఫస్ట్ టైం కదా, యూత్ సీఎం కదా. సో ఆయనకి ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాడు, అవి ఇవి ఎలా చేయాలో. నెక్స్ట్ టైం అయితే మంచిగా చేయగలన ఒపీనియన్. ఒకసారి ఛాన్స్ ఇస్తే, ఒకసారి ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ టైం జనాలే డిసైడ్ చేస్తారు. ఈసారి కానీ మ్యాక్సిమం జగన్ వస్తారని నా ఒపీనియన్. ఉచిత పథకాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారన్న? ప్రజలు సోమరులు అవుతున్నారు అంటున్నారు చాలామంది. అవుతున్నారులే, కానీ ఆ ఉచిత పథకాలు ఎలా అంటే ఓన్లీ ఎవరైతే ముసలి వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇస్తే బెటరు. యూత్ వాళ్ళకి అవి ఎకరాల డబ్బులు అక్కడ వస్తున్నాయి నాకు తెలియదులే, కానీ ఇలాంటి స్కీమ్లు ఇవ్వడం అయితే వేస్ట్. షర్మిల రావడం పట్ల వాళ్ళకి ఏమైనా ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉందా వైసీపీ పార్టీకి? షర్మిల రావడం ఏమో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ అని ఈసారన్నా పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్తారంటారా? ఈసారి మ్యాక్సిమం వస్తారు, అతనికి సీట్స్ వస్తాయి. సో అతను సీఎం అయితే కొంచెం డౌట్గా ఉంది. ఒకళ్ళు వస్తే ఇక్కడ మన కాంగ్రెస్ ఎలా వచ్చింది మా తెలంగాణలో, అట్లా చేంజ్ అయితే అందరూ ఒకలా ఏదన్నా ప్రజలు అక్కడ డిసైడ్ చేసి ఏదైనా చేస్తే చేయవచ్చు, కానీ మ్యాక్సిమం అయితే నేను జగన్ అనుకుంటున్నాను. సరే, వైసీపీకి లాస్ట్ టైం 151 వచ్చాయి కదా, ఈసారి ఎన్ని వచ్చే సీట్లు అవకాశం ఉంది? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఆల్మోస్ట్ అక్కడ నియర్ వస్తుంది. మళ్ళీ అంటే ఎన్ని సీట్లు రావచ్చు అప్రాక్సిమేట్? ఒక 175కి 175కి ఒక 150, 160 ఈజీగా వస్తాయి. మరి వైసీపీకి అంటే మరి ఈసారి జెండా వైసీపీ జెండానే ఎగురుతుందంటారా ఆంధ్రలో? ఒక 99% ఛాన్స్ వస్తుంది. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.